మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్. బ్రదరా లేకుంటే లవరా? బ్రదరే. ఏదో బ్రదర్ అంటారు మళ్ళా అన్నీ ఇది చేస్తారు. ఇంకా చూస్తావా? ఇంకా నమ్మబుద్ధి అయితే లేదా? ఇంకా నీకు నమ్మబుద్ధి అయితే లేదా? ఇంకో ఫోన్ ఉంది నా దగ్గర. సరే ఏం చేస్తావు? ఇంకో ఫోన్ ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళరా. నువ్వు ఫస్ట్ ఇంటి నుంచి ఏం బయటికి వెళ్ళడా? తమాషాలు తెంగుతున్నావా? చూపియాలా? చూపియాలా? ఫోన్ బ్రో. ఫోన్ ఈ బ్రో. ఇలా కాదు, ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసి నేను ఇంతే. నాకు పైసలు వెళ్ళిపోతా. పైసలు ఒక్క రూపాయి పోదు. నీ గుద్దల్లా సరే నువ్వు ఎట్లా పైసలు తీసుకున్నావు? మీ సిస్టర్ తేజ అంట. వీడు వాళ్ళ టీచర్ ని ఇట్లా ఏమంటారు, టీచర్ తో ప్రెగ్నెంట్ చేసి టీచర్ తో సెక్స్ చేసి ఫొటోస్ తీసుకొని వైరల్ చేస్తా అని చెప్పేసి 2 లక్షలు దిగిపోవాలని చూస్తుంది. అది కూడా ఎందుకు? బండి కోసం. రూమ్ ఎవరిది? మా ఫ్రెండ్ది. మీ ఫ్రెండ్దా? ఇంత బాగుంటుందా మీ ఫ్రెండ్ది రూమ్? కూర్చో. అమౌంట్ అన్నీ సెట్ అయినాయా? సెట్ అయింది. ఏం ప్లాన్ అయితే ఏమి వెళ్ళారు కదా? ఏమి ఎందుకంటే వీడియోస్ ఫొటోస్ అన్ని నా దగ్గరనే ఉన్నాయి కాదల్లా. అందుకనే కదా, భయపడే కదా నేను ఇక్కడికి రమ్మంది డబ్బులు ఇచ్చేదానికి. నువ్వైతే ఫొటోస్ అన్ని డబ్బులు దాటానికి వెళ్ళాను. మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్. బ్రదరా లేకుంటే లవరా? బ్రదరే. ఏదో బ్రదర్ అంటారు మళ్ళా అన్నీ ఇది చేస్తారు. ఇది చేసేటట్టుంటే నేను నీ కాడ ఇలా చేయను కదా. నాకైతే నేను చేసేది నీకు తెలుసా ఏదైనా? నువ్వు నీకు సిస్టర్ అని పిలిచా, కానీ నేను చేసేది నీకైతే తెలియదు కదా. తెలీదు. తెస్తారా? ఏడుకోరు వీళ్ళు? బ్యాంకుకి వెళ్ళారు. మా ఫ్రెండ్ ఒక్కటే వెళ్ళింది, వాళ్ళ బ్రదర్ లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. తెస్తారా అమౌంట్? తెస్తుండ్రు. ఫోన్ చేసి జల్దీ రమ్మన్నా. చేసే ఒక 5 నిమిషాల్లో వస్తానని చెప్పి ఫోన్ చేసింది. నువ్వు ఎందుకు ఇలా చేసావు చెప్పు? నాకు అవసరం. నీకు అవసరం అలా నేను చేసిన. నీకు అవసరమైతే ఏదైనా చేస్తా. నేను ఏదైనా చేస్తా, బరాబర్ చేస్తా నేను. ఇంకా నీకు 2 lakhs అడిగిన. నాకు ఇంకా చాలా అవసరం ఉన్నా కూడా నీ పరిస్థితిని చూసి నేను 2 lakhs అడిగిన. ఇంకా కావాలంటే నేను ఎక్కడ కూడా అడగొచ్చు. నా పరిస్థితి తెలిసి కానీ ఇలా తెలిసే 2 అడిగినా. నేను ఇంకా తక్కువ అడిగినా. నీకు మళ్ళీ మనీ ఇచ్చినాక ఏది లేదు. ఇక ఫోన్లో ఫోటోలు వీడియోలు ఉన్నాయి, ఈయనే ఉన్నాయి. ఫోన్ తీసుకో నువ్వే. నేను ఎంత సేఫ్గా పోతే అంత సేఫ్ నువ్వు కూడా ఉంటావు. ఎందుకంటే నాతో ఇంకో ఫోన్ ఉంది, ఆ ఫోన్లో కూడా సేవ్ అయి ఉన్నాయి. ఇప్పుడు నీ ఇష్టం అది. నేను సేఫ్గా పోవాలా లేకపోతే ఏం ప్లాన్ ఇష్టం నీకు తెలుసు. అది నేనైతే ఏం ప్లాన్ ఇలా డబ్బులు ఇద్దామనే రమ్మని చెప్పా. అదే ఇప్పుడు తెలుస్తుంది కదా అమౌంట్ ఇచ్చేటప్పుడు. నీకు ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది? నువ్వేం చేయలేదు కదా. నువ్వు ఊరిగా ఫోటోలు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినానని కొంచెం కానీ సిగ్గు లేదు. నాకు సిగ్గు శరం ఇలాంటివి ఏమీ లేవు. నాకు పైసలు అవసరం కాబట్టి నేను అలా చేసిన. నీకు పైసల కోసం ఏదైనా చేస్తాను నేను, బరాబర్ చేస్తా. ఏదైనా చేస్తాను నేను పైసల కోసం. ఇంకెంతసేపు? ఫోన్ చేయి జల్దీ. వస్తారు. ఒక 5 నిమిషాలు రావద్దా? బ్యాంక్ టైం లేదు, నాకు వేరే వర్క్ ఉంది. ఇంకా నువ్వు వర్క్ కానీ చేస్తావా? ఆడపిల్లల జీవితం ఒక్కటే నాశనం చేస్తావు అనుకో. నాకు పైసలు రావాలి కాబట్టి నేను అలా చేసిన. వస్తారు. ఒక 5 నిమిషాలు కూర్చో. జల్దీ రమ్మా. జల్దీనే రమ్మంటా కానీ
ఈ ఫోన్లోనే ఉండే కదా ఫొటోస్ అని ఇంకెక్కడ లేవు కదా. ఎక్కడ లేవు. ఇంకో ఫోన్ ఉంది నా దగ్గర. నేను ఎవ్వరికి ఇంకా చెప్పలేదు, చూపించలేదు. నా ఫోన్ ఇంకోటి ఉంది. నేను ఎంత సేఫ్గా వెళ్తే అంత సేఫ్గా నా ఆ ఫోన్లో కూడా తీసేస్తా. సరే తీసేస్తావు, మరి ఇంకో ఫోన్లో ఉంటాయంటాను. మరి ఈ ఫోన్ నాకు ఇచ్చేసి పగలగొట్టుకో. ఏదైనా చేసుకో. కాదనట్లా, నేను డబ్బులు ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఫొటోస్ డిలీట్ అలా చేయాలి. ఎందుకంటే నువ్వు నన్ను నమ్మినావు కదా, అక్కడ నేను ఇచ్చేసేస్తాను. ఏం టెన్షన్ తీసుకోకు. ఆ ఫోటోలు వీడియోలు ఏమున్నా డిలీట్ చేసేస్తా, రీస్టార్ట్ కొట్టేస్తా నేను. ప్లీజ్ నా ఫొటోస్ అయితే డిలీట్ చేసి డబ్బులు ఇచ్చిన అమౌంట్ అయితే రాని, ఏమైతే చేస్తలేవు కదా. నేనైతే అంతా ఎవరిని పిలిపించి అంతా ఏం లేదు కదా. ఎందుకంటే ఇంకో ఫోన్ ఉంది, ఆ ఫోన్లో ఫొటోస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. నువ్వు ఇలా ఏ కథలు పడ్డాను అక్కడ ఇదైపోతుంది. ఏం కథలు పడతా? కథలు పడేదాన్ని అయితే నిన్ను నా తమ్ముడు అనుకొని నిన్ను నా ఇంట్లోకి రమ్మని పిలిచి ఇంత చేసినందుకు నాకే ఇలా చేస్తావు నేను అస్సలు అనుకోను. నాకు పైసలు అవసరం కాబట్టి నేను ఇలా చేసిన. పైసలు ఏమన్నా చచ్చిపోయినప్పుడు కట్టుకొని వెళ్ళిపోతావా? ఇప్పుడు అవసరం కదా, చచ్చిపోయేటప్పుడు ఎవరు తీసుకోపోడు. ఇప్పుడు అవసరం కాబట్టి నేను అలా చేశా. అందుకే నీకు 2 lakhs అడిగిన. డబ్బులు అవసరంతోనే మాట్లాడుతాను. నా జీవితం అంతా నాశనం చేసేవన్న సంగతి తెలియట్లా నీకు. ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా మీ ఫ్రెండ్కి ఫోన్ చేయి, ఎప్పుడు వస్తుందా, టైం పడుతుందా. ఇంత బ్లాక్మెయిల్ చేస్తాను కదా, ఒక్కసారిగా నా ఫొటోస్ ఉండే నా ఫోన్ పంపిలా, నాకు చూపిస్తాను. నీ ఫోటోలు కదా. ఇక చూడు నీ ఫోటోలు. ఇంకా చూస్తావా? ఇంకా నమ్మబుద్ధి అయితే ఇంకా నీకు నమ్మబుద్ధి అయితే లేదా? ఇప్పటికీ నమ్మవా నువ్వు? నా దగ్గర వీడియోస్ ఫొటోస్ ఉన్నాయని నీవి. ఫోన్ చేయి, మీ ఫ్రెండ్కి ఫోన్ చేయి. చేస్తా, వస్తుంది. సరే జల్దీ చేయి. మీ ఫ్రెండ్ వచ్చేంత వరకు మొత్తం మాట్లాడొద్దంటే ఎలా? నా ఫొటోస్ అన్ని అలా తీసి నువ్వు అంత గలీజు మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళే కానీ అలానే తీస్తావా? నేను అలా చేయను. నేను అమౌంట్ అవసరం కాబట్టి నేను అలా చేసిన. మీ ఫ్రెండ్కి రమ్మని జల్దీ ఫోన్ తీసేసుకో, ఫోన్ వల్లగొట్టు, ఏమైనా చేసుకో. నాకు అమౌంట్ పైసలు ఇచ్చేయి. పైసలు నువ్వు ఏదైనా చేయాలనుకుంటున్నావా ఇది చేసుకో. ఎందుకంటే నీ వీడియోలు నీ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, అది గుర్తుపెట్టుకో చాలు. ఫోన్ చేయి జల్దీ. వస్తుంది, ఒక 5 నిమిషాలు నా ఫ్రెండ్ వస్తుంది. 5 నిమిషాలు ఏంది? ఇంకా మస్తు టైం అయింది. నేను వచ్చి 15 నిమిషాలు అవుతుంది. ఇంకా 5 నిమిషాలు అంటున్నావు. జల్దీ రమ్మని ఫోన్ చేయి. రావాలి కదా తను, కానీ బ్యాంకులో నుంచి డ్రా చేయాలి కదా తనైనా. రమ్మని. అదే ఇంకా ఇది చేయలేరు కదా మీరైతే. ఇంకా మీ ఫ్యామిలీ వాళ్ళకు అలా అక్కడ ఇక్కడ అలా ఎందుకు చేస్తా? నా పరువే కదా పోయేది. నీ జీవితం మొత్తం నా చేతిలో ఉంది, అందుకోసమే అంటున్నా. ఇంకా పెద్ద ప్లాన్ గిల్లి ఎట్లా ఏం చేయలేరు కదా. కొట్టుడు, మీ ఫ్రెండ్స్కు చెప్పుడు, అవి ఎంత ఏం చేయలేరు కదా. ఏం చేయలేరు. నాకు ఇక్కడ ఏదైనా జరిగితే అక్కడ ఇంకోటి ఉంది, అక్కడ ఇవి అయిపోతాయి. ఏం చేయలేదు. సరేనా, వస్తుంది, కూర్చో. రమ్మని మీ ఫ్రెండ్కి రమ్మని. టైం లేదు నాకు, ఇంకా వర్క్ ఉంది, పోవాలి. ఒక 5 నిమిషాలు కూర్చో, వస్తుంది. సరేనా? తను 5 నిమిషాల వరకు రమ్మని జల్దీ వస్తారు. మరి చెప్పు, నువ్వు నా రూమ్లోకి వచ్చినప్పుడు ఎలా ఇలా చేయగలిగినావు చెప్పు. అవసరం, నాకు మనీ అవసరం కాబట్టి అలా చేసిన. నేను ఒక సొంత తమ్ముడు అనుకున్నా. నువ్వు అట్లా అనుకున్నావు, బట్ నాకు అవసరం కదా పైసలు. కొత్తగా అడిగితే నువ్వు ఇస్తావా పైసలు? ఇవ్వవు కదా. మరి ఇలా ఏదైనా డిమాండ్ చేస్తేనే కదా నువ్వు ఇచ్చేది. మరి ఇంత గలీజు చేస్తా? మరి ఇంత గలీజు కాకపోయినా నార్మల్గా అడిగినా కూడా ఇస్తావా నువ్వు? అమ్మ పైసలు నాకు ఇవ్వలేవు కదా, అందుకే నేను ఇలా చేసిన. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే నాకు పైసలు. ఇద్దామనే పిలిపించింది. జల్దీ రమ్మని ఫోన్ చేయి. మరీ అంత తొందర ఎందుకు? ఎట్టా చేసిన కాడి చేసావు, పైసలు రావాలి కదా. పైసలు నాయేం కాదు, వాళ్ళు తేవాలి, ఇవ్వాలి మనకి. కనీసం నువ్వు ఫోన్ చేయొచ్చు కదా. మరి ఎక్కడ చేసా, బ్యాంకులో ఉండ చేయగా ఇన్నిసార్లు అని చెప్పింది. మా ఫ్రెండ్ వస్తాను చెప్తుంది. సరేనా, ఇస్తామని ఇస్తా నీకు.
మళ్ళీ డిలీట్ అయితే చేస్తావు కదా ఫొటోస్. ఫోన్ తీసేసుకో నువ్వు, నా ఫోన్ పగలగొట్టు. ఎవరు ఎవరే వీళ్ళు? ఎవరు? నాకు తెలిసే వీళ్ళు నువ్వు ఇలాంటి ఏదో ప్లాన్ చేసినావని. కొడతావా? ఇంకో ఫోన్ ఉంది. ఏం చేస్తావు? ఇంకో ఫోన్ అంటే ఇలా కూర్చొని నువ్వే ఇంకో ఫోన్ ఉంది నా దగ్గర. ఆమెతో కాదు, ఈడ మాట్లాడు అర్థమవుతుందా? ఫోన్ ఉంది కాదు. కొట్టండి. కొడతాం, గుద్ద వల్ల కొడతాం, సంపాదించాం. ఏంటి అర్థమవుతుందా? ఇంకో ఫోన్ ఉంది నా దగ్గర. ఇంకో ఫోటో ఏం చేస్తావు? మీరు ఏం చేస్తారు చెప్పు నాకు. ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు చెప్పు. నాకు తెలిసే నువ్వు ఇలాంటి కథలు పడుతున్నావని. ఇంకా ఏం ఈ కథలు పడ్డా? ప్రూఫ్స్ ఏవి తేలేదు నేను ఇంకా. సరే ఏం చేస్తావు? ఏం తేలేదు అది. ఏం చేస్తావో చెయ్యి. నువ్వేం చేస్తావో చెయ్యి. నువ్వేం వైరల్ చేస్తా. అరే అందరికి వైరల్ చేస్తా. నువ్వు సరే నువ్వు ఫస్ట్ నుంచి బయటికి వెళ్ళరా. పంపిస్తాను. ఫస్ట్ నుంచి నువ్వు బయటికి వెళ్ళి అర్థమవుతుందా? నువ్వు ఏం తమాషాలు దగ్గరావా? ఇంకో ఫోన్ ఉంది నా దగ్గర. సరే ఏం చేస్తావు? ఇంకో ఫోన్ ఉన్నాయి. ఫస్ట్ నువ్వు నుంచి బయటికి వెళ్ళరా. నువ్వు ఫస్ట్ ఇంటి నుంచి ఏం బయటికి వెళ్ళడా? తమాషాలు తెగుతున్నావా? ఏం అంటలేమా? ఇదేనా? ఇదే ఏం బ్యాగ్ తీసుకురా. బ్యాగ్ తీసుకురా. ఇది లోపల తీసుకురా. లోపల ఫోన్లో ఉన్నాయి. ఈ ఫోన్లో లేవు. ఆ ఫోన్లో లేవు. ఆ ఫోన్లో లేవు. ఇంకో ఫోన్ ఉన్నాయి. సార్ ఇప్పుడు చూసా. అరే ఇంకో ఫోన్ ఉన్నాయి కదా. నీ గుద్దంతా వాళ్ళు తెగితే నీకు ఇంకో ఫోన్ ఏమున్నాయి అనేది అర్థమవుతుందా? నేను తమాషాలు తెగుతున్నా. అరే కొట్టకురా, ఎందుకు కొడుతున్నావు? కొట్టకుండా ఏం చేస్తావు మరి? ఎందుకు కొడుతున్నావు? కొట్టకుండా నెత్తి వాళ్ళు ఏం చేస్తా అర్థమవుతుందా? ఏమనుకొని చేసినారా నువ్వు? అనుకొని చేసుడేనా? మా ఇక్కడేనా? ఇంకో ఫోన్ ఉంది. ఆ ఫోన్ లో ఇచ్చేస్తా బ్రో. చెయ్యి. నువ్వు ఎవరి ఫోన్ లో చేస్తావో చెయ్యి. నీ కొట్టండి సార్, కొట్టకుండా మారగాకండి. ఏం చేస్తావు? చెయ్యి. ఏడ దొరుకుతుంది? ఏం చేస్తావు? చెయ్యి. నాకు తెలుసు నువ్వు ఇలాంటి వేస్ట్ చెయ్యి. నువ్వు ఏమిగో ఎవరికి ఫోన్ చేస్తావో చెయ్యి. నేనేం చేయాలో నేను చేస్తాను. ఏం చేస్తావు? చెయ్యి. ఏం చేస్తావు? చెయ్యి. ఏం చేస్తావు? బాగా కొట్టండి సార్, కొట్టండి సార్. నువ్వేం చేస్తున్నావు మేము కూడా చూపిస్తాం. అర్థమవుతుందా? నాకు తెలుసు. ఏ తోపును పిలుస్తావు, ఏ లంజోడుకుని పిలుస్తావు. వదలకూడదు సార్ బయటికి. అసలు ఫస్ట్ నాకు తెలిసే నువ్వు నాకు కాదు. ఈడ మాట్లాడు. అర్థమవుతుందా? ఈడ మాట్లాడు. చూపి బ్రో నన్ను. బుద్ధ వాళ్ళకినాం కదా. ఇంకెంత కొట్టేది? ఇంకెంత కొడతా కొట్టు బ్రో. ఇంకెంత కొట్టాలా? చంపేస్తాం. నిన్ను చంపేయాలి. చూడండి బ్రో. దమ్ము గుద్దలు దమ్ము ఉందా? గుద్దలు చూపియాలా? సంపే చూపియాలా? సంపేది చూపియాలా? అరే చూపి బ్రో. చూపి అవుతుందా? ఎక్కువ మాట్లాడకు. ఎక్కువ మాట్లాడకు. అర్థమవుతుందా? కూర్చో. నువ్వు కూర్చో. నువ్వు ఏంది ఎవరితో పిచ్చి పిచ్చి నాటకాలు పడుతున్నావేంది? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసాను? ఎవరో తెలుసా? మేము ఎవరో తెలుసా? నాకేంది? ముందుకు ఏడ చూడలే మమ్మల్ని. ఏడ చూడలే కదా. ఇప్పుడు చూస్తాను. ఏడ ఎవరిని? నువ్వు చెంప వదలగొట్ట. ఇలా కాదు, ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసి నేను ఇంతే. నాకు పైసలు ఎందుకని నేను వెళ్ళిపోతా. పైసలు ఒక్క రూపాయి ఇవ్వదు. నీ గుద్దల్లా సరే నువ్వు ఎట్లా పైసలు తీసుకున్నావు? మీ సిస్టర్ వాళ్ళ ఫోన్ ఇయర్ దూరం చేరు. మంచి మర్యాదతో అడుగుతున్నా. ఫోన్ బ్రో. ఇయ్యం ఫోన్ ఫోన్ ఇయ్యను. ఎందుకు ఫోన్ ఇయ్యను. ఫోన్ కావాలి. ఫోన్ ఇయ్యను. ఫోన్ బ్రో. ఫోన్ ఇయ్యను. అర్థమవుతుందా? చెయ్యి బ్రో. ఎగుతుంది. ఈయన ఎంత కొట్టాలన్నా అయింది. రే మంచి మర్యాదగా చెప్తున్నా. అరే నీ మంచి గురించి చెప్తున్నా. అర్థమవుతుందా? అదే ఆమె ఫోటోస్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. ఉంటే నీకు భయపడాలా? మేము భయపడాలా? భయపడతారు. ఆమె కూడా భయపడాలి. నేను కానీ భయపడి ఇంకా నా లైఫ్ సేఫ్. ఇంకా నా లైఫ్ సేఫ్. నేను భయపడి ఇంకా నా లైఫ్ ఇక్కడ సేఫ్ గా ఉంటుందని ఫోన్ ఇయ్యను. వైరల్ చేస్తా. మా ఫ్రెండ్స్ ఫోన్ ఫస్ట్ ఫోన్ ఒక్క నిమిషం. ఏం అవసరం పైసలు?
నా బండి కావాలి, బండి తీసుకోవాలి. బండి తీసుకోవాలి. ఆ. బండి ఏం బండి? ఏదైనా తీసుకుంటా బాయ్. నీకు బండి కొనుక్కోనికి ఆమె బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. చేస్తా. బండి కొనుక్కోనికి చేస్తా. బండి కొనుక్కోనికి బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. సరే బిడ్డ అయ్యాయి నువ్వు. మీ ఇంట్లో వాళ్ళని అడిగిరా? ఏడ దింపాలి ఆడ మీ దింపుతారు. ఇంట్లో వాళ్ళని నీకెందుకు అవి? నీ ఏడ దింపాలి ఆడ దింపుతాం. అర్థమైంది. ఏడదంటే దింపు. ఫస్ట్ ఫోన్ ఇచ్చి మాట్లాడు. ఫోన్ ఇయ్య. ఫోన్ ఇస్తా. ఫోన్ ఇయ్య. ఫోన్ ఏం సరే బ్రో అంటున్నా. బాగుండదు చూడు బ్రో. ఇంకా ఏం చేస్తావు? ఇక అరే తురే రావాల్సి వస్తుంది. ఇప్పుడు మీతో నాకు అవసరమే లేదు బ్రో. దాంతో నాకు అవసరం, దాంతో నాకు అవసరం. అది నాకు 2 లక్షలు ఇస్తా ఉన్నది. అది ఇయ్యాలి. నేను ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఏం చేస్తావు? ఫోన్ బ్రో. ఫోన్ ఈ బ్రో ఎందుకు ఇయ్యవు? ఒక్క నిమిషం ముందు అరే అంటాను. ఫోన్ ఇయ్య. ఏం చేస్తావు? చెయ్యి. ఏం చేస్తావు? సార్ ఏం చేస్తారు మీరు? చెయ్యి. ఏం చేస్తావు? చెయ్యి. మీరేం చేస్తారు? చెయ్యి. నువ్వు ఏం చేస్తావు? మీరేం చేస్తారు? ఏం చేయడం కదా సార్, ఇక్కడనే బూడుస్తారు తెలుసా? ఎవరో తెలుసా వాళ్ళ అసలుకి? మీది మీదికి రాకు. మీది మీదికి రాకు. మీది మీదికి రాకు. ఫోన్ బ్రో. ఫోన్ అన్న వదులు. ఒక్క నిమిషం వదులు. ఒక్క నిమిషం వదులు. వడ్లు 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 ఒక్క నిమిషం కొడతారు. కొట్టండి బ్రో మీరు. ఇంత ఇది కూడా లేదు, భయం లేదు, మోట లేదు. దీని వల్ల నేను ఈ రోజు ఇదైనా నా వల్ల నువ్వు ఇది అవ్వలేదు రా. నీ వల్లే నేను ఇదైనా. నీ వల్లే నేను ఇదైనా రా. నేనేమనం ఇప్పుడు. సరే మాట్లాడుకుందాం. నీ వల్లే ఏం మాట్లాడుతున్నావు? నీ బాధ ఏంది రా బాయ్? నీ బాధ ఏం చెప్పి ఇప్పుడు నీదేంది? నా బాధ ఏం లేదు. ఫస్ట్ నా ఫోన్ నీ ఫోన్ నీకు ఇవ్వాలి అంతే కదా? ఫస్ట్ నీ ఫోన్ నీకు ఇవ్వాలి. ఇచ్చే ఫోన్ ఇచ్చే. సరే నీ ఫోన్ నీకు ఇస్తా. నీ వల్లే ఇదైనా నేను. ఇంకో ఫోన్ ఉంది. నేను ఇక్కడికి వెళ్ళి సేఫ్ అవ్వకపోతే అక్కడ ఉన్నది అది. అంతా తెలుసు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి అంతా తెలుసు. సరే ఏం చేస్తావు? నేను ఆల్రెడీ అంతా ఇది చేసుకొని వచ్చిన. మాకేం ఎడిపుకొని కాదు దీన్ని నమ్మి రావాలంటే. మరి ఇంత గలీజు మాట్లాడతాను ఎందుకు? నేను ఇంతే. అంతేనా? నిన్ను చూడు చూడలే బ్రో. ఏం చేస్తారు కూడా తెలియదా నీకు? చూసినా ఏం చేస్తారు బ్రో మీరు? మీరు చూసినా మీ పాపమనాలో లేకపోతే కోపవాడాలో నాకు అసలు ఏం అర్థమవుతుంది. కూర్చోమ్మా, మీరు కూర్చోండి. దూరం కూర్చోను. ఎందుకు కూర్చుంటారా? నువ్వు నన్ను ఎందుకు కూర్చుంటావు? చెంపలు పగులుతాయి. ఏయ్ రెండు పీకు ఏం కాదు. పీకు నువ్వు నేను చూసుకుంటా. ఎందుకంటే ఇంతవరకు తమ్ముడు అనే అభిమానంతో ఉండా. నువ్వు ఇంత గలీజ్ గాడి అని తెలియదు నాకు. లేకుంటే ఆ రోజు ఇంట్లో కానీ రానిచ్చేదాన్ని. చూడు ఆడ చూడు. ఆడ చూడు. నేను చూడాను బ్రో. ఆడ చూడు. చూడండి బ్రో. చూడు కనిపిస్తుందా? కనిపిస్తుందా? దగ్గర తీసుకో. కనిపిస్తుందా? కనిపిస్తుందా? చాలా అయితే కనిపిస్తుందా? బరాబర్ నువ్వు ఇప్పుడు మాట్లాడాలి. ఏం మాట్లాడినావు ఏంది అనేది అంతా రికార్డ్ అయింది. కూర్చో. మీరు కెమెరా ఎందుకు పెట్టారు? కెమెరాలు పెట్టి గుద్దల్లా మండుతుందా? చెయ్యి. నువ్వు ఇప్పుడు ఇవ్వడానికి పంపించుకుంటూ ఇక ఫోన్ తీసుకో. ఫోన్ తీసుకో. ఫోన్ తీసుకో. నీ ఫోన్ తీసుకో. కెమెరా ఎందుకు పెట్టినప్పుడు మీరు? నువ్వు ఫోన్ తీసుకో. ఫస్ట్ తీసుకో. వైరల్ చేయాలి ఇప్పుడు. ఫోన్ తీసుకో. వైరల్ చేయి. ఆమె ఫోటోస్ వైరల్ చేయి. చెయ్యి ఇప్పుడు వైరల్ చెయ్యి. అరే ఇప్పటిదాకా అన్నావు కదరా నాయన. చెయ్యి వైరల్ చెయ్యి. అరే చెయ్యి వైరల్ చెయ్యి. నువ్వు వైరల్ చెయ్యాలి బ్రో. నేను వైరల్ చేయను. చెయ్యి ఇప్పుడు ఇప్పుడు చెయ్యనంటారు. చెయ్యి ఇప్పుడు వైరల్ చేస్తా అన్నావు కదా. చెయ్యి. ఇందాక దాకా ఏదో మాట్లాడినావు కదా. చెయ్యి ఇప్పుడు వైరల్ చేయి. వైరల్ చేయి. నువ్వు ఏమైతే మాట్లాడినావు అవన్నీ మాట్లాడాలి. నేను ఎంత రికార్డ్ ఎంత మంచిగా ఉన్నా నా మంచితనాన్ని సారీ గుద్ద వాళ్ళగా గుద్ద వాళ్ళతో అర్థమవుతుంది. అటు పోయినా అనుకో కుక్కలు మేడమా అది ఇది అది ఇది మేడం కాదా? చిన్నగా మాట్లాడినావు అదే మేడం అంట. మేడం ఇప్పుడు మేడమా నీకు? ఇప్పుడు మేడమా? చెప్పండి. కొడుకు ఎంత అర్థం కావాలి. వదులు. అందరు చూస్తారు.
చుట్టాలు ఫ్రెండ్స్ చూడండి. మా డాడీ నువ్వు మొత్తం చేసినావు కదా? మొత్తం యూట్యూబ్ లో పెట్టేస్తాం మంచిగా చేసినావు. చూడు, చూడు. మీ డాడీ డబ్బులు ఇవ్వకుంటే నాయగా అట్లానే వైరల్ చేస్తానన్నావుగా? లేదో మేడం తప్పైంది నేను మేడం. చచ్చిపోయేలా ఎంత ఉన్నా. వైరల్ చేయి. యూట్యూబ్ లో పెట్టేసి వద్దాను ఇక, ఈ ఫోన్ వైఫై కావాలా? వైఫై అన్నా, ఇవ్వనా? నాకు ఈ ఫోన్ వద్దాను, నువ్వే పెట్టుకోను ఇక ఫోన్. ఏ వైఫై పాస్వర్డ్ నెట్ డేటా ఉందా డేటా ఉందా ఇలా ఉంది. వైరల్ వైఫై కావాలంటే వైఫై ఉంది. వద్దాను చాలా వద్దాను. ఏ ఫోన్ వైరల్ నువ్వే తీసుకోనా ఇక ఫోన్ నువ్వే తీసుకో. ఆమె 2 లక్షలు వద్దాను. ఇదిగో ఒక మాట ఆమె 2 లక్షలు ఇస్తాయి వైరల్ చేయి వద్దానా, వద్దానా. మన ఇద్దరం బండి, మా బండి. ఇంటి వాళ్ళు బండి వస్తారా? పోతుందా? ప్లీజ్ అన్న. బండి. లక్ష తీసుకుందాం పైసలు వస్తే మా ఇంటి వాళ్ళు కెమెరా దగ్గర పోతే గుద్ద వాళ్ళు అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న కెమెరా దగ్గర అన్న, పోనా? అన్న. కెమెరా దగ్గర అన్న, అన్న, పోనా? ప్లీజ్ అన్న, ఇట్లా, ప్లీజ్ అన్న, అన్న. ఇట్లా. తీసేయండి అన్న అన్న ఇటు సైడ్ రా, కెమెరా తీసేయండి ఇటు అన్న రా. అన్న అన్న ప్లీజ్ కెమెరా తీసేయండి అన్న. బండి కొనడం కోసం ఇట్లా వద్దానా చేయాలి. వద్దు అన్న తప్పైందన్న తప్పైందా? తప్పైపోయిందన్న PS లో కంప్లైంట్ అన్న అన్న పెడతా? వద్దానా కంప్లైంట్ వద్దానా వద్దు అన్న కంప్లైంట్ పెడతాం. అన్న ప్లీజ్ అన్న ఫస్ట్ మేడం వద్దా ఫోన్ అన్నాడు, ఇంకొక వే, ఫోన్ ఉన్నాడు. వద్దురా. మేడం, కొంచెం నిన్ను ప్లీజ్ సొంత మేడం. తమ్ముడు అన్న, అన్న, అనుకున్నా. వద్దన్న. సొంత తీసేయండి తమ్ముడు అన్న అనుకోని కెమెరా. ఎంత నమ్మినానో నన్నే మా నా ఊరికి ఏం కావాలి? జీవితం, నా జీవితం. ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? ఏమొద్దన్న ఏమొద్దు. లేదు, ఒక్క నిమిషం ఆగు. ఏ 2 లక్షలు ఇవ్వాలి నేను. 2 లక్షలు ఇచ్చినా కావు. వద్దన్న, ప్లీజ్. నీకు 2 లక్షలు ఇవ్వాలి. ప్లీజ్ అన్న, అన్న, ఇంకొక ప్లీజ్ ఫోన్ లో కూడా తీసేయరా. నీకు ఫోటోలు ఉన్నాయి. అది కూడా ఇచ్చేస్తాను ఆ, లేదు, ప్లీజ్ అన్న. నీకు 2 లక్షలు మేడం, ఇవ్వాలి. 2 లక్షలు ఇస్తాను. మేడం. ఏయ్, రావద్దు. ప్లీజ్ నా అన్న దగ్గర పోకు నువ్వు ప్లీజ్ సంబంధం మేడం, ఉందా? ప్లీజ్ నా మేడం. జోలికి రావద్దు అసలు. అన్న అన్న ప్లీజ్ ఇంత అన్న కూడా సార్ delete వాళ్ళతో చేయొచ్చు. మాట్లాడింది. అన్న డిలీట్ చేయన్న అది కెమెరా తీసేయండి అన్న వాళ్ళతోనే అన్న మాట్లాడదాం. అన్న ప్లీజ్ నేను మేడం మీరు చెప్తే అవుతుంది మేడం నేను మేడం చెప్తే కాదు. ప్లీజ్ మేడం నేను చెప్తే కాదు. ప్లీజ్ మేడం మీరు చెప్తే చేస్తాను నా- మేడం ప్లీజ్ నాదే ప్లీజ్ మేడం కాదు ప్లీజ్ ఇక. మేడం ప్లీజ్ మేడం నేను చెప్పండి నిన్ను మేడం నిజంగా ఒక ప్లీజ్ తమ్ముడనే మేడం అనుకున్నా. అన్న ప్లీజ్ నేను అన్న ఒక అన్న తమ్ముడనే అన్న అనుకున్నా. తీసేయండి ఇంతవరకు అన్న కెమెరా తీసేయండి అన్న ప్లీజ్ వైరల్ అన్న ఎట్లా చేస్తా అన్న, అన్న, ప్లీజ్ అన్న ఏదో తెలియక నువ్వు చేసినా ఎట్లా అన్న. చేస్తా అన్నో అట్లా చెయ్యి. నీ పేరు ఏం పేరు తేజ కదా నీ పేరు ఆ, తేజ అన్న యూట్యూబ్ లో పెడతా వద్దా అన్న, పక్కన ప్లీజ్ అన్న, పక్కన అన్న, ప్లీజ్ అన్న, పక్కన పక్కన. అన్న. ఇగో ఈ ప్లీజ్ కెమెరా అన్న, ఈ ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ పేరు తేజ అంట వీడు వాళ్ళ టీచర్ ని ఇట్లా ఏమంటారు టీచర్ తో ప్రెగ్నెంట్ చేసి టీచర్ తో సెక్స్ చేసి ఫొటోస్ తీసుకొని వైరల్ చేస్తా అని చెప్పేసి 2 లక్షలు దిగిపోవాలని చూస్తుంది అది కూడా ఎందుకు బండి కోసం ఆ? చూడురి ఈ వీడియో చూడురి ఇంకోటి వీడియో ముంగట నేను ఏమనేస్తా అంటే తేజ అనే వ్యక్తి ఫోన్ నెంబర్ ఇట్లా బండి కోసము వాళ్ళ టీచర్ని ఇట్లా ఇట్లా చేసిండు అని చెప్పి నీ ఫోటో వేస్తా నీ ఫోన్ నంబర్ వేస్తా నువ్వు బయట ఏడ కనిపిస్తా అక్కడ కొడతావు పిచ్చుకుని కొట్టాడు కొడతావు బయట అర్థమవుతుందా నువ్వు చెయ్యి నువ్వు వైరల్ చెయ్యి నీకు గుద్దల్లా మనసు వైరల్ చెయ్యి. ఇంతలోనే కొట్టండి అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న అన్న, వద్దా అన్న సరే. ప్లీజ్ అన్న PS లో పోదాం. వద్దా అన్న ఆడికి పోదాం. అన్న, అన్న, ఆడ మా కంప్లైంట్ డాడీ వాళ్ళు ఇస్తాం. చూస్తారన్న వద్దా మీ డాడీ చూడాలి. ప్లీజ్ అన్న మా డాడీ- డాడీ అందరు చూస్తారన్న వద్దా అన్న ప్లీజ్ అన్న. పాస్వర్డ్ తీ. అన్న వద్దా అన్న నేను తీసేస్తాను పాస్వర్డ్ పాస్వర్డ్ అన్న ప్లీజ్ అన్న వద్దా అన్న. ఫోటోస్ ఆల్బమ్స్ ఇదేనా ఆ, ఇది దీంట్లో ఉంటాయి అన్న అవి ప్రైవసీలో పెట్టినా నేను ఎవరైనా చూస్తారని ఇంకా ముడ్డ అన్న, అన్న, సిగ్గులే కూడా please. మా కిలో మొత్తం చూడు ఒకసారి. ఇయ్యాల. లైవ్లో మేడం, అన్న, ఒక్కసారి అన్న, చూసుకోండి. అన్న. ఇయ్యే సార్. ఆమెకి ఇంకే ఏం పిక్స్ ఉన్నాయో ఆమెకేం తెలుసు కానీ ఇవేనైతే ఉన్నాయైతే ఇవే కదా ఇప్పుడు చూపించింది అన్న ఇయ్యే ఇప్పుడు ఇవి సార్. డిలీట్ ఇప్పుడు చేసేయండి చూపించింది. అన్న. అన్న ఇవి డిలీట్ చేసినాక ఇక తీసేయండి అన్న కెమెరా తీసేయండి అన్న ప్లీజ్ ఆ, ఇంకొక ఫోన్ ఉంది, ఇంకొక ఫోన్ ఉంది. ఇంకో ఫోన్ ఉంది కదా అది ఇంకొక అది ఫోన్ దాంట్లో లేవన్నా ఓకే అన్న అన్న అది దాంట్లో లేవన్నా ఓకే అన్న. ఏదో ఓకే అన్న 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 దాంట్లో ఇంట్లో ఏడాడు ఫోనే మొత్తం ఫార్మాట్ చేసి పడతాయి రీసెట్ అన్న, ఎరేజ్ అన్న. డేటా కొట్టు ఎరేజ్ డేటా కొట్టు ఈయన మళ్ళీ ఈయన పాస్వర్డ్ అడుగుతాయి ఎరేజ్ డేటా Password. తీయద్ది అన్న, మొత్తం రిస్టార్ట్ అంతా ఇది క్లియర్ delete చేయండి అన్న ఎరేజ్ మీరు. డేటా కొట్టు ఫస్ట్ మొత్తం ఎరేజ్ డేటా కొట్టు అన్న ఫస్ట్ జీవన్లో చెక్ చేసుకున్నాను డ్రైవ్లలో ఆ, మొత్తం డ్రైవ్ లా గూగుల్ ఫొటోస్ లా ఇంకా ఏమైనా మెయిల్ లా ఇన్ని ఉన్నా మొత్తం యాప్లో ఏ లేక ఫోన్ ఇచ్చుడు ఎందుకు ఫోన్ పెట్టేసుకో అన్న వద్దా అన్న ఫోన్ కావాలన్నా అన్న ఫోన్ ఫోన్ ఇప్పుడు దాకా అన్నావు కదా 2 లక్షలు ఇచ్చినాక ఫోన్ తీసుకో అని చెప్పేసి అది ఓకే అన్న 2 లక్షలు ఇస్తాం ఫోన్ వద్దా అన్న నాకు వద్దా ఏ అన్న, 2 లక్షలు వద్దా అన్న. సరే ఇప్పుడు ప్లీజ్ అన్న ఫోన్ కెమెరా కావాలా? తీయండి అన్న ఇప్పుడు ఎందుకు ఇంత బతిలాడుతున్నావు? సరే కెమెరా పని చేయాలా కెమెరా పని కెమెరా చేయాలా? తీసేయండి అన్న. సరే ఒక 10 లక్షలు ఇవ్వు. లేదన్న నా 10 దగ్గర లక్షలు. లేవు. మాకు నా మాకు ఒక 10 లక్షలు లేవన్నా ప్లీజ్ నేను అన్న. ఒక బండి కొనుక్కుంటా ఆయన ఒక సెకండ్ హ్యాండ్ ఒక కారు కొనుక్కుంటాడు ఉం? తొందర. ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న అన్న అంత అనకుండా అన్న ప్లీజ్ అన్న వద్దు సార్, ఇలాంటి వాళ్ళని ప్లీజ్ వదలొద్దు ప్లీజ్ సార్. మేడం నాలాంటి- ప్లీజ్ మేడం నాలాగానే ప్లీజ్ ప్లీజ్ ఇంకెంతమంది ప్లీజ్ మేడం వాళ్ళని నాశనం అన్న ప్లీజ్ అన్న చేశారు. మేడం ప్లీజ్ అన్న అన్న అన్న. ఇప్పుడు దాకా అది వద్దా అన్న. ఇది అన్నాడు, ఇప్పుడు మేడం. అన్న కెమెరా తీసేయండి అన్న కెమెరా తీసేయండి అన్న ఒక్క నిమిషం మీ డాడీ చూడాలి మీ మమ్మీ చూడాలి వద్దానా, మీ వద్దానా, ఇంట్లో వద్దానా, చూడాలి, please మీ అన్న. friends చూడాలి మీ చుట్టాలు బాగుంది చూడాలి. బాగుంది అన్న Famous ప్లీజ్ అయితే అన్న. famous. ప్లీజ్ అన్న, ప్లీజ్ బాగుంటది. అన్న. అన్న తీసేయండి అన్న కెమెరా తీసేయండి అన్న ప్లీజ్ అన్న నీకు కొట్టిన దెబ్బలు Please అన్న. నన్ను కొట్టి నాకే యాస్ట్కి ఆ వస్తుంది కుట్టి వేస్ట్ పిఎస్కి పోదాం ఫోన్ తీసుకురా అన్నదా అన్న వద్దానా ప్లీజ్ దా, అన్న, దా, ప్లీజ్ దా, అన్న. నువ్వు PS కి రా. వద్దానా ఏయ్! వద్దానా PS వద్దానా అన్న ప్లీజ్ అన్న వద్దానా అన్న వద్దానా ప్లీజ్ అన్న అన్న ప్లీజ్ అన్న ఒక్క నిమిషం ఇలా తీసి దా, దా, ఆడ exam దా, PS బతుకున్నాడు ఫస్ట్ లేదు ఇయ్యనావు లేదు పిఎస్ తప్పు చెప్దామన్నా నడు ఫస్ట్ మనము
మేడం కంప్లైంట్ పెట్టండి మీకు నీకు ఇచ్చేస్తా. ఎక్కడ పోకుండా నేను చూసుకుంటాను. అన్న మేడం చెప్పండి మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం కాదండి. నా చేతులు మాకు- వదలరా ప్లీజ్ నా మేడం. చేతులు. నా మేడం ప్లీజ్ మేడం చెయ్యదురా. మీరు చెప్పండి ప్లీజ్ మేడం మీరు చెప్పండి ఏం మేడం చేయదు. ప్లీజ్ మేడం చెయ్యదురా. మేడం చెప్పండి మేడం మీరు అన్న వద్దానా అన్న ప్లీజ్ అన్న వద్దా మేడం రండి మీరు రండి. వస్తాను. మేడం, మీరు ఫోన్ తీసుకొని రండి. వస్తాను అన్న అన్న ప్లీజ్ మేడం ఎట్లా మీరు విసిరితే? మేడం ప్లీజ్ మేడం వద్దాను చెప్పండి మేడం రాబోయినాడు అమ్మాయి చల్ల దగ్గర నాడు కిందికి నాడు నడుచుకుంటున్నాడు మెట్ల మీద నుంచి తంతామని అన్నాడు నాడు సీదా పిఎస్కి నాడు తీసుకోమా అన్న నా బండి నా బండి నా బట్టలు అన్నది నడు వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టాలి అటు ఇటు కదలకుండా మన బండి వద్దానా ప్లీజ్ అన్న ఏదైనా ఇండియా మాట్లాడదాం అన్న